హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ది మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్. ఈ బుక్ సిరీస్లో భాగంగా అయితే మనం ఆల్రెడీ ఒక 2-3 షార్ట్స్ చేసాం. డిఫరెంట్ చాప్టర్స్ నుంచి వచ్చే కీ టేక్అవే పాయింట్స్ నేను మీతో షేర్ చేసుకున్నాను. ఇన్ కేస్ ఒకవేళ మీరు మిస్ అయితే మన ఛానల్ ఉంటాయి, వెళ్ళి చూడండి. సో ఈ షార్ట్లో ఏంటంటే మనం చాప్టర్ 5 నుంచి వచ్చే కీ టేక్అవే పాయింట్స్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో చాప్టర్ 5 మెయిన్ ఉద్దేశం ఏంటంటే హౌ టు థింక్ క్రియేటివ్ అండ్ డిఫరెంట్ అనమాట. సో ఈ చాప్టర్లో మనం ఎట్లా క్రియేటివ్గా ఆలోచిస్తే మనకి యూజ్ అవుతుంది అనేది మనకి డేవిడ్ చెప్పారు. సేమ్ గా ఆలోచిస్తే ఆల్మోస్ట్ సేమ్ రిజల్ట్స్ వస్తాయి ఎవ్రీ టైం. అంటే మనం ఏదైతే ప్లాన్ చేస్తాం కదా, ఏదైనా చేద్దాం అని చెప్పి రొటీన్ గా వెళ్ళామంటే మనకి రిజల్ట్స్ అయితే డిఫరెంట్ గా రావు. సో అదే ఫస్ట్ పాయింట్ అనమాట. హౌ కెన్ ఐ డూ బెటర్? క్రియేటివ్ పీపుల్ ఎప్పుడు కూడా ఇంప్రూవ్ అవడానికి వేసి వెతుకుతారు అనమాట. ఇన్ జనరల్ లైక్ క్రియేటివ్ పీపుల్ ఆల్వేస్ దే వాంట్ టు ట్రై డిఫరెంట్, సంథింగ్ డిఫరెంట్. సో అలా చేస్తే ఏదైనా అంటే ఒక న్యూ థాట్ వచ్చి అది ముందుకు ఎలా తీసుకెళ్దాం అని చెప్పి ఆలోచిస్తారు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆయన అది చెప్తున్నారు మనకి. అలానే ఏంటంటే డోంట్ ఫాలో ది క్రౌడ్. యావరేజ్ పీపుల్ ఏంటంటే జనరల్ ఎప్పుడు కూడా కాపీ చేస్తూ ఉంటారు అనమాట. సో ఎలా చేద్దామని చెప్పి దానివల్ల ఏంటంటే నథింగ్ న్యూ, సేమ్ ఎలా ఉందో అలానే వెళ్తుంది. సో ఆల్వేస్ ట్రై డిఫరెంట్ సో దట్ యూ కెన్ క్రియేట్ ఎ డిఫరెంట్ ఫార్మాట్, వెదర్ ఇట్స్ ఎ రీల్స్, షార్ట్స్ ఆర్ వాట్ ఎవర్. సో ఈయన ఏమంటున్నారంటే బిఏ క్రియేటర్, నాట్ ఏ కాపీయర్. అలానే థర్డ్ పాయింట్ ఏంటంటే కీ టేక్అవే, వాల్యూ న్యూ ఐడియాస్. సమ్ టైమ్స్ మనకి ఏంటంటే ఐడియాస్ వస్తూ ఉంటాయి కదా జనరల్ గా. సో ఎవ్రీ చిన్న అంటే ఏ స్మాల్ ఐడియా కూడా మనం ఆల్మోస్ట్ బిగ్ లెవెల్లో ఆలోచించాలన్నమాట. కొత్త ఐడియాస్ని ఎప్పుడు కూడా మనం ఇగ్నోర్ చేయకూడదు. స్మాల్ ఐడియా ఏంటంటే మనం నోట్ చేసుకున్నాం అనుకో, అంటే మనకు వచ్చే చిన్న ఐడియాను కూడా అది ఆల్మోస్ట్ ఫ్యూచర్లో బిగ్ ఆపర్చునిటీ అవుతుంది మనకి. సో అలా ఆలోచించాలంటున్నారు. ఎవ్రీ బిగ్ సక్సెస్ స్టార్ట్స్ విత్ ఏ స్మాల్ ఐడియా. అలానే ఫోర్త్ పాయింట్, బిలీవ్ ఇన్ యువర్ ఐడియాస్. సో సమ్ టైమ్స్ ఏంటంటే కొన్ని ఐడియాస్ మనకు వచ్చేటప్పుడు మనం డౌట్ పడతాం, నిజంగా మనం గ్రో అవ్వగలమా, గ్రో అవుతామా అని చెప్పి. సో అలా కాకుండా ఏంటంటే ఎవ్రీ ఐడియా మనకు వచ్చింది ఏంటంటే ప్రతిదీ కూడా మనం ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయాలి. ఎగ్జాంపుల్, ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, మనం మళ్ళీ డౌట్ గా ఫీల్ అయ్యి సక్సెస్ అవుతుందా, సక్సెస్ అవ్వదా అని చెప్పి కొన్ని అట్లా ఆలోచిస్తాం అనమాట. అలా కాకుండా సంథింగ్ లైక్ ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి, మనం స్టార్ట్ చేద్దాం అంటిల్ అండ్ అన్లెస్ అది ఎట్లా అవుతుంది తర్వాత ఫ్యూచర్. సో అలా ఏంటంటే బిలీవ్ ఇన్ యువర్ ఐడియాస్ అనమాట. మీకు ఏ ఐడియా వచ్చినా కూడా మీరు బిలీవ్ చేయండి ఫస్ట్. సో రిమెంబర్, క్రియేటివ్ థింకింగ్ మీ లైఫ్ ని ఆర్డినరీ నుంచి ఎక్స్ట్రాడినరీగా మారుస్తుంది అనేది మనకి మెయిన్ గా ఈ చాప్టర్ 5 చెప్తుంది అనమాట. అంటే ఆర్డినరీ నుంచి ఎక్స్ట్రాడినరీగా థింక్ డిఫరెంట్, క్రియేట్ డిఫరెంట్ అండ్ విన్ డిఫరెంట్. సో ఎప్పుడు కూడా మనం ఏంటంటే క్రౌడెడ్ పీపుల్ చేసేది అట్లా ఫాలో అవ్వకుండా సంథింగ్ న్యూగా థింక్ చేస్తే మన లైఫ్ బాగుంటుందని చెప్పి ఈ చాప్టర్ 5 యొక్క మెయిన్ సారాంశం అనమాట. సో ఇలానే ఎవ్రీ చాప్టర్ నుంచి కంటెంట్ మీకు షేర్ చేస్తూ ఉంటాను నేను ఈ బుక్ లోంచి. మన ఛానల్ ఫాలో అవుతుండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.